ఎఫెసు సంఘం వారు దుష్టులను గాని దుష్టత్వాన్ని గాని వారు జీర్ణించుకోలేరు. వాటిని వారు ఏం చేస్తారంటే విసర్జించేవారుగా కనబడుతూ ఉన్నారు. మీరు దుష్టులను చదవనమాట కనబడిందండి ఎవరికైనా? నీవు దుష్టులను సహింపలేవు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. దేవుడు అంటాడు కదా, నీ గుడారములో నుండి దుర్మార్గమును దుష్టత్వాన్ని విడిచిపెట్టాలి, కొట్టివేయాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మన హృదయంలో మన మనస్సులో ఏముండకూడదంట? దుర్మార్గము గాని దుష్టత్వము గాని ఉండకూడదు. ఈ సంఘ విశ్వాసంలో అతి మంచి లక్షణం ఏంటంటే వీరు దుష్టత్వాన్ని గాని దుర్మార్గముని గాని ఏం చేయరంట? వారి హృదయంలోకి చేర్చుకోరు, దాన్ని సహించలేరన్నమాట. ఇది రెండవ మాట. మూడవ మాటగా చూసినట్లయితే గనక వారు ఎలాంటి వారంటే ఏది అబద్ధమో ఏది నిజమో వారు ఈజీగా కనిపెడతారంట. చెప్పాలి ఈ మాట మీరు. అర్థమైందండి? మూడవ మంచి లక్షణం వారిలో ఉన్నది. వారు ఏది అబద్ధమో ఏది నిజమో, ఎవరు సత్యంగా మాట్లాడుతున్నారో ఎవరు అబద్ధంగా మాట్లాడుతున్నారో, ఎవరు నిజమైన భక్తులో ఎవరు అబద్ధములో ఉన్నారో వారు ఈజీగా కనిపెట్టగలిగిన వివేచన కలిగిన వారు. ఎవరు? ఎఫెసులో ఉన్న సంఘ విశ్వాసులు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మనము కూడా ప్రభు యేసు సన్నిధిలో ఉన్నటువంటి విశ్వాసము గనక వారిని మాదిరిగా మనం ఉంచుకోవాలి. వారిలో ఉన్నటువంటి మంచి లక్షణాలు మనలో కూడా ఉండాలని ఒక అద్భుతమైన పాఠాన్ని ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనందరి కొరకు సిద్ధపరిచాడు. కాబట్టి దేవుని మాటలను మనం చాలా జాగ్రత్తగా వినాలి. వారిలో ఉన్న మూడవ మంచి లక్షణం ఏంటంట? ఏది అబద్ధమో ఏది సత్యమో, ఏది నిజమో, ఏది అబద్ధముగా ఉందో ఏది అసత్యంగా ఉందో వారు ఈజీగా కనిపెట్టగలిగినటువంటి వివేచన కలిగిన వారు. ఎవరాలు? ఎఫెసు సంఘ విశ్వాసులు. నాలుగవదిగా చూసినట్లయితే గనక వారు దేవుని నిమిత్తం ఎంత భారమైనా భరించగలిగిన వారు. చెప్తారని మాట. దేని నిమిత్తం అంట? దేవుని నిమిత్తం ఎంత భారమైన, ఎంత కష్టమైన, ఎంత ఓపికైన వారు సహించగలిగిన వారు, భరించగలిగిన వారంట. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇప్పుడు మీరు చెప్తారని నాలుగు మాటలు ఆ సంఘములో ఉన్న విశ్వాసులకు ఏముందంట? మంచి లక్షణము. వారు కష్టపడేవారు, మంచి క్రియలు చేయవారు, సహనము కలిగిన వారు. రెండవదిగా దుష్టత్వములు వారు సహించుకోలేరు. మూడవదిగా ఏది అబద్ధమో ఏది నిజమో వారు కనిపెట్టగలిగిన వివేచన కలిగిన వారు. నాలుగవదిగా చెప్పాలి, దేవుని గురించిన భారము కలిగిన వారంట. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఇన్ని మంచి లక్షణాలు కలిగిన వారు, ఎంత భక్తులో ఉన్నవారు ఇప్పుడు ఏమైపోయారు? చతికిలు పడిపోయారు అన్నమాట. అంటే నిలబడవలసిన వారు కూర్చుండిపోయారు. అంటే చూడండి, భక్తులు సన్నగిలిపోతూ ఉన్నారు, భక్తులు పడిపోతూ ఉన్నారు, దిగజారిపోతూ ఉన్నారు. ఆ మొదటి స్థితిని విడిచిపెట్టేసి మరలా వెనక్కి వెళ్ళిపోయే స్థానంలో ఉన్నారని కనుక దేవుడు అంటూ ఉన్నాడు కదా, మీరు లేవాలి, మొదటి స్థితిలోకి మీరు రావాలి అని దేవుడు ఎంతగానో ఒక అద్భుతమైనటువంటి మాటను వారిని ఎంతగానో ప్రోత్సహిస్తూ బలపరుస్తూ, వారు ఆ రీతిగా పడిపోవటము దేవుని చిత్తము కాదు గనక వారిని ఎలాగైనా సరే మరలా లేపాలి, వారిని బలపరచాలి, మరలా మొదటి స్థితిలోకి వారిని తీసుకురావాలని దేవుడు ఎంతగానో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. వార్నింగ్ కూడా దేవుడు ఇస్తూ ఉన్నాడు. ఏంటా వార్నింగ్? మీరు గాని నా మాట వినకపోతే దీప స్తంభముతో పాటు ఆ స్తంభాన్ని కూడా మొత్తం నేను ఏం చేస్తాను? దానికి ఉన్న చోటులో నుండి తీసి పారవేతును అని దేవుడు ఒక హెచ్చరిక కూడా చేస్తున్నాడు. ఇక్కడ దేవుడు మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి దీని నుంచి దేవుడు మనకు నేర్పించే పాఠం ఏమిటో ఒక్కొక్కటిగా మనం ధ్యానం చేసుకుంటూ వెళదాం. ఇప్పుడు మన వాక్యంలోకి కానీ వెళ్ళినట్లయితే కనుక మొదటి స్థితిలో ఉన్న వారు పడిపోకుండా ఉండాలి. ఈ మొదటి స్థితిలో ఉన్నప్పుడు దేవునిలో ఎలా ఉన్నారు, అలాగా క్రమక్రమంగా దిగజారుతూ ఉన్నప్పుడు దేవుడు ఏ రీతిగా చలిస్తూ ఉన్నాడు, దేవుడు ఏ రీతిగా బలపరుస్తూ ఉన్నాడు, దేవుడు ఏ రీతిగా మారిన వల్ల భక్తులు బలపరచడానికి, విశ్వాసంలో నిలబెట్టడానికి, మరలా వారు మొదటి స్థితిలో రావడానికి దేవుడు ఏ రీతిగా ప్రయత్నాలు చేస్తున్నాడో ఒక వ్యక్తి జీవితంలో నుండి కొన్ని పాఠాలు ఇప్పుడు మనం నేర్చుకుందాం.